హలో హాయ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అందరి ఇళ్ళల్లో నాలాగే హడావిడిగా పనులు జరుగుతూ ఉంటాయని నాకు తెలుసు. సో వినాయక చవితి శివరాత్రి వస్తే ఆ వైబ్సే వేరు కదా. ఇండియాలో ఉంటే మరీ ఎంజాయ్ చేయొచ్చు. మేము కువైట్లో ఉన్న సరే ఆ వైబ్స్ ఏది మిస్ అవ్వకూడదనే మోస్ట్లీ ట్రై చేస్తాను. చాలా వరకు మనం ఎక్కడో సముద్రాలు దాటి వచ్చేసాం కదా, మనకెందుకు ఇక్కడ అవన్నీ పాటించకపోతే ఏమవుతుంది అనుకుంటారు కొంతమంది. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవనుకోండి. బట్ నాకైతే సెంటిమెంట్స్ ఎక్కువే. నేను పిన్ టు పిన్ ఫాలో చేస్తాను అండ్ పిన్ టు పిన్ నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఎవ్రీ వీక్ హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటాను వీక్లీ. అండ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే మరీ ఘోరంగా. ఇక్కడ కువైట్లో ఏంటి అంటే మనం హాలు, కిచెన్, బెడ్రూమ్ ఇలా హౌస్ తీసుకోవాలంటే మన శాలరీస్ రెంట్స్కే సరిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే సింగిల్ రూమ్సే తీసుకుంటారు. సో ఈ సింగిల్ రూమ్లోనే మొత్తం అన్నీ సరిపోయేటట్టు సర్దుకుంటాం. ఇంటి దగ్గర అయితే ఇంత చిన్న రూమ్స్లో అడ్జస్ట్ అవ్వలేము. ఈ చిన్న రూమ్స్కే 10-12 వేలు రెంట్ ఉంటుంది. మన అమౌంట్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. సో అందుకే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాం అనమాట. సో మీ పండగ హడావిడి, మీ పనులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.